వెల్కమ్ టు 5 at 5. తురకపాలెంలో మరణాలకు క్లూ దొరికింది. ఆ ఊరి జనం అనుకున్నట్టుగా వరుస చావుల నేరం బొడ్రాయిది కాదు, మరేంటి చూద్దాం. క్యూ ఉన్న ప్రతి చోట కొట్లాట కామన్, కానీ యూరియా కోసం కట్టిన క్యూ లైన్లో సిగపాట్లు మరో లెవెల్లో ఉన్నాయి. ప్రభుత్వం చూస్తుందో లేదో మరి. ఇక రేపే హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్ర. ఆంక్షలు అనుకోండి, సూచనలు అనుకోండి, పోలీసులు మాత్రం 3 అంశాలు చెప్పారు. అవేంటో ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు వరదకి నిమజ్జనం అయిపోతున్నాయి. అయ్యో పాపం అనిపించే ఆ దృశ్యాలేంటో చూద్దాం ఈ బులెటిన్ లో. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, టెక్ దిగ్గజాలంతా ట్రంప్ పిలిచాడని డిన్నర్ కు వెళ్లారు. తీరా వెళ్ళాక ఆయన పెట్టిన డిమాండ్లు చూసి అవాక్కయ్యారు. ఆ డిమాండ్స్ ఏంటో చూద్దాం ఈ బులెటిన్ లో. అప్పటి వరకు చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా చతికిల పడిపోతూ ఉన్నారు. ఆహ్లాదంగా పొలం పనులు చేసుకుంటూ గడిపిన గట్టి మనుషులు చిన్నపాటి జ్వరాలకి చిక్కిపోతున్నారు. ఆసుపత్రులకు వెళ్తున్నారు, ఇంటికి శవమై తిరిగి వస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన కొన్నాళ్లకే అనంత లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇది గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల పరిస్థితి. అయితే ఈ మరణాలకు కారణం బొడ్రాయి అన్నారు కొందరు. కాదు ఊరిలో దుష్ట శక్తులున్నాయి అన్నారు ఇంకొందరు. అలాంటిదేమీ లేదు, మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా అన్నారు వైద్యులు. కానీ ఇప్పుడు అవేవీ కాదు అని తేలిపోయింది. ఆరోగ్య శాఖ మంత్రి ఎంట్రీతో ఒక క్లారిటీ వచ్చింది. అంతకుముందు తురకపాలెంకి ఎంతో మంది వైద్యులు వచ్చారు, వెళ్ళారు. అధికారులు కూడా ఇల్లు తిరిగి ఆరా తీశారు. వైద్య సిబ్బంది టెంట్లు వేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా ఏం జరుగుతోందో అన్న మిస్టరీకి మాత్రం తెరపడలేదు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊళ్ళో పర్యటించడం, వైద్యులతో సమీక్షించడం, రిపోర్ట్స్ అన్ని పరీక్షించడం, అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బొడ్రాయి కానే కాదు, మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియాకి సంబంధం లేదు అని తేలిపోయింది. మరి ఇంకేదో బ్యాక్టీరియా ఊరిని పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా దానికి కారణమని తేల్చారు మంత్రి. అంతేకాదు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీని కూడా నియమించారు. మెలియాయిడోసిస్ వ్యాధి అని వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా లేదని, కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కెమికల్, బయలాజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలిసిస్ చేపడుతున్నాం. ఈ 2 నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్, సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం, కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి వెనక ఉన్న కారణాలని, అదేవిధంగా దానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఊళ్ళో 2 నెలల్లోనే 30 మంది చనిపోయారు. మృతులంతా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వారే కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జ్వరం అంటూ మనుషులు రోజుకి క్షీణిస్తూ ఉండడం, రిపోర్ట్స్ చూస్తే అంతా నార్మల్గానే ఉండడంతో బెంబెలెత్తిపోతున్నారు. ప్రభుత్వమే తమని కాపాడాలని వేడుకుంటున్నారు. ఆ ఊరి మిస్టరీ మరణాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సరే బొడ్రాయి కాదు, వైద్యులు చెప్పిన బ్యాక్టీరియా కూడా కాదు, కానీ ఇంకేదో బ్యాక్టీరియా పట్టి పీడిస్తోంది అంటున్నారు. అదేంటో ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్టులు జరుగుతూ ఉన్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తురకపాలెంలో 5 నెలల కాలంలో సంభవించిన 30 మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలు కావచ్చు అనేక బ్లడ్ శాంపిల్స్ని అయితే సేకరించాయి. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ అన్నింటిని కూడా కల్చర్ చేయిస్తున్నారు. మరొక వైపు వాటర్ శాంపిల్స్ని కూడా సేకరించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏదైతే టెస్టులు ఉన్నాయో ఆ పరీక్షల్లో ఇది కారణం, దీనివల్ల చనిపోయారు అని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే మొదట్లో ఇక్కడ మెలియాయిడోసిస్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు కొంత భావన అయితే వ్యక్తమైంది. ఎందుకంటే ఎవరైతే గ్రామంలో చనిపోయాడో సౌరిబాబు కావచ్చు, అదేవిధంగా మరొక వ్యక్తి వెంకట్రావు కోలుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకున్న సమయంలో వాళ్ళకి చేసిన బ్లడ్ శాంపిల్స్ ద్వారా మెలియాయిడోసిస్ బయటపడింది. అయితే మిగతా మరణాలకు కూడా మెలియాయిడోసిస్ కారణమై ఉండవచ్చు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికీ ఇంకా జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ల్యాబ్ టెస్టులకి అయితే పంపించారు. కానీ ఆ పరీక్షా ఫలితాలను కనుక బేరీజ్ వేసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏ బ్యాక్టీరియా కారణం అన్నది మాత్రం కనుగొనలేకపోయారు. ఇదే విషయాన్ని ఈరోజు గ్రామంలో పర్యటించిన ఆరోగ్య శాఖ
శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చెప్పడం జరిగింది. మిలియాయిడోసిస్ కేసులు అయితే ఇప్పటి వరకు కనుగొనలేదని చెప్పింది. ఎందుకంటే దాదాపుగా ఇంకా 20 మంది వరకు కూడా ఈ గ్రామంలో జ్వరంతో బాధపడుతున్నారు. వారిలో 10 మంది అత్యధికంగా జ్వరంతో బాధపడటంతో వారిని కూడా తీవ్రమైన జ్వరం ఉన్న కారణంగా నిన్న జీజీహెచ్కి తరలించడం, అక్కడ అయితే వారికి పరీక్షలు చేయడం, బ్లడ్ శాంపుల్ చేసి వాళ్ళంటే కూడా కల్చర్కి పంపించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మిలియాయిడోసిస్ అయితే బయటపడలేదు. ఎందుకంటే ఇది వస్తున్న బ్యాక్టీరియా ప్రధానంగా నెలలో ఉంటుంది, బురద నెలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసులో ఉండవచ్చన్న మొదట అయితే ఒక భావన అయితే వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతానికైతే అటువంటిది ఏది కనుగొనలేదు. మరొక వైపు గ్రామంలో ఎక్కువగా ముఖ్యంగా ఎస్సీ కాలనీకి సంబంధించిన అనేక మంది కూడా గ్రామంలో బొడ్రాయితో పాటు గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన గౌటిరాళ్లలో కూడా ఒకటి ఒరిగిపోయి ఉంది. అందువల్ల అరిష్టం అని చెప్పేసి కొంతమంది భావన వ్యక్తం చేశారు. ఆ భావన ప్రకారం అదే విషయాన్ని కలెక్టర్ చెప్తే కలెక్టర్ నిన్న ఉన్నపళంగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఏదైతే దక్షిణం దిశలో గౌటిరాయి ఒరిగిపోయిందో దాన్ని కూడా సరిచేయడం జరిగింది. అయితే మనకి 5వ తారీఖు అంటే 5 రోజుల నుంచి గత 5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే గ్రామంలో అయితే ఇంకా డెత్ అయితే నమోదు కాలేదు. ఎందుకంటే శనివారం ప్రధానంగా ఒక కేసు డెత్ కేసు శనివారం అయితే ఉంది, లాస్ట్ డెత్ కేసు. ఆ తర్వాత నుంచే గ్రామంలో ఇదంతా కూడా పెద్ద ఎత్తున కలకలం రేగడం జరిగింది. ఆ తర్వాత వైద్య బృందాలు అనేకంగా గ్రామంలో పర్యటిస్తున్నాయి. శానిటేషన్ కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదైతే శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది కాబట్టి శానిటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మరొక వైపు వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి ఎవరైతే జ్వరంతో కావచ్చు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సేకరిస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నారు. మొత్తం మీద ఈ మిస్టరీ ఏదైతే మరణాల వెనక ఒక మిస్టరీ ఉందో ఆ మిస్టరీని అయితే ఛేదించాల్సి ఉంది మరికొన్ని రోజుల్లో. ముఖ్యంగా మనకి మిలియాయిడోసిస్ అనేది బల్కోడేరియా సూడోమోనాస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇదంతా కూడా బురద నెలలో ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయాలంటే సాయిల్ టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఏదైతే ఈ ఒక రకమైన ఇది బల్కోడేరియా సూడోమోనాస్ వల్ల వ్యాపిస్తుందన్న వదంతలు రావడంతోనే దానికి సంబంధించిన బ్యాక్టీరియా కల్చర్ కూడా సాయిల్ టెస్ట్ కోసం పంపించారు. కొన్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా శాంపుల్స్ని పంపించారు. పూర్తిగా సాంకేతికంగా అన్ని పరీక్షలు చేసిన తర్వాత మరణాల వెనుక కారణాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. థ్యాంక్ యూ నాగరాజు. ఇక హైదరాబాద్ లో గణేష్ మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ దగ్గర మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే వేలాది విగ్రహాలు నిమజ్జనం పూర్తి కాగా 11 రోజుల పూజల తర్వాత రేపు మిగిలిన గణనాథులు కూడా గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. హైదరాబాద్ లో మహానిమజ్జన కార్యక్రమానికి సిటీ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 29,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపొక్కరోజే ట్యాంక్ బండ్ లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానుండడంతో పోలీస్ సిబ్బంది 40 గంటల పాటు షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహించబోతున్నారు. అయితే మహానిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు 3 ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్రధానంగా వినాయక విగ్రహాల ఎత్తు, డీజేలు, ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక ఆంక్షలు విధించారు. సిటీలోని ఎత్తైన విగ్రహాల విషయంలో గణేష్ మండపాల నిర్వాహకులు ప్రత్యేక రూట్ మ్యాప్ ఫాలో కావాలన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇక గణేష్ నిమజ్జన ర్యాలీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. డీజే వైబ్రేషన్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. డీజేల అనుమతి నిరాకరణకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఓకే చెప్పిందన్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఒక పక్క గణేష్ విగ్రహాల ఎత్తుకు సంబంధించి ట్రాఫిక్ రూట్ డైవర్షన్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఆంక్షలు కానీ, మరోవైపు డీజేపై ఆంక్షలు, అంటే ఇంత డెసిబెల్స్ మాత్రమే డీజే ఉంటే పర్వాలేదు అనే పర్మిషన్ ఇచ్చే అవకాశం కనబడుతోందా? ఈ పూర్తి ఆంక్షలపై ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధమైంది. దాదాపు 30,000 మంది పోలీసులు ఈ బందోబస్తులు నిర్వహించనున్నారు. అయితే మీరు అడిగినట్టు డీజేకి సంబంధించి సాధారణ డీజేకి కూడా పోలీసులు పర్మిషన్ లేదన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఎవరైనా డీజే పెట్టుకుంటే ఇమీడియట్గా వారిపైన చర్యలు తీసుకుంటాము, ఆ డీజేని ఇమీడియట్గా స్టాప్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మెయిన్ ప్రొసెషన్ జరిగేటువంటి కంప్లీట్ రోడ్ అంతా కూడా ఇదే. వివిధ రూట్స్ నుండి దాదాపు 24 సంబంధించినటువంటి రూట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం అన్ని జోన్ వైజ్కి సంబంధించి సౌత్ ఈస్ట్ జోన్ నుండి 5, సౌత్ జోన్ నుండి 3, ఈ విధంగా మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 రూట్స్ నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా ఎట్లయితే ట్యాంక్ బండ్కి వస్తుందో ఆ రూట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ ప్రొసెషన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండే బాలాపూర్ గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. సో బాలాపూర్ గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయ్యే కంటే ముందే బడా గణేష్కి సంబంధించినటువంటి ఇమర్షన్ ఉంటుంది. సో బడా గణేష్కి సంబంధించి 6 o'clockకి రేపు ఉదయం స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 1:32కి బడా గణేష్కి సంబంధించినటువంటి ఇమర్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మెయిన్ ప్రాసెషన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ ఏదైతే ఉందో బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి బడా గణేష్ని ఇక్కడ నుండి మనం చూస్తే కనుక టువర్డ్స్ ఇక్బాల్ మినార్ వైపుగా టెలిఫోన్ భవన్ మీదుగా
సెక్రటేరియట్ అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చిన తర్వాత బడా గణేష్కి సంబంధించిన నిమజ్జనం కంప్లీట్ అవుతుంది. సో వన్స్ బడా గణేష్ది అయిపోగానే బాలాపూర్ ఇమర్షన్ స్టార్ట్ అవుతుంది. సో బాలాపూర్ ఇమర్షన్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ హైదరాబాద్లో మెయిన్ ఇమర్షన్ అంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి మొత్తం 65 ట్రాఫిక్ డైవర్షన్స్ని పోలీసులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూసినటువంటి డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 65కి సంబంధించినటువంటి రూ డైవర్షన్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ డైవర్షన్స్ అన్నీ కూడా నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు అంటే 40 అవర్స్ పాటు కూడా జరిగేటువంటి నిమజ్జన ప్రాసెస్ అయితే ఉందో ఈ 40 అవర్స్ కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పోలీసులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. ఎస్ ప్రణీత. ఇది 5/5 చూస్తూనే ఉండండి టీవీ 9.